ఎండలు ముదిరినాయి. ఇక్కడ విషయం ఏంటంటే చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఒక అనాథ పిల్లలు అయితే ఎట్లుంటారు పాపం, వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అంటే అనాథ పిల్లల పరిస్థితి ఎట్లుంటుంది మనం చూస్తూ ఉంటాం. అమ్మా నాన్న లేకుండా అనాథలుగా పడి ఉంటే ఎట్లుంటుంది, ఎవరు అంటే వెనక ముందు ఎవరు లేరు, పరిస్థితి ఎట్లా ఉందని అంటే ఇప్పుడు వడ్ల కేంద్రాల కొనుగోలు కేంద్రాలను చూస్తే కూడా అట్నే అనిపిస్తూ ఉన్నది. ఒకసారి చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి మనం ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దాదాపుగా ఎండాకాలంలో ఎండలు ముదురుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ 19 తారీఖు నుంచి మే 31 తారీఖు దాకా బయటకు రావద్దని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తూ ఉన్నది. అంటే ఎండలు తీవ్రమైన ఎండలు దాల్స్తూ ఉన్నాయి. ఆ పరిస్థితులలో రైతులు ఎంత ఇబ్బందులు పడి దాదాపు ఈ ఐకేపీ కేంద్రాలు మొత్తం ఈ వడ్లు ఎక్కడెక్కడైతే కొంటారో ఆ ఐకేపీ సెంటర్లలో వడ్లు ఏ రకంగా ఫుల్ అయిపోయినాయని ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. గౌరవ ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు మరి ఢిల్లీ పర్యటన ఉన్నట్టున్నారు. మీ కింద స్థాయి అధికారులు ఎవరైనా ఉంటే, ఇప్పుడు దీనికి సంబంధించిన అధికారులు ఉంటే చొప్పదండి సొసైటీలు మొత్తం ఇన్ఛార్జీలు కొనసాగుతున్నారు. మరి ఆ ఇన్ఛార్జీలు ఏమైనా బాధ్యత తీసుకుంటారా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా పెట్టే అవకాశం ఉందా, లేకపోతే మహిళా సంఘాలకు అప్పచెప్తారా? మరి ఎవరు ఈ ఐకేపీ సెంటర్లు నడిపించేటోళ్ళు ఎవరు, దీన్ని మేనేజ్ చేసేటోళ్ళు ఎవరు? ఈ వడ్లకు అసలు ఈ వడ్లకు అమ్మా నాన్న లేని అనాథలా మరి ఏంది ఈ పరిస్థితి, అర్థం కాని పరిస్థితి.